మనల్ని కాచి కాపాడి ఈ యొక్క 2025 సంవత్సరంలో మరి సంవత్సరాంతంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించడానికి మరి మనం కూడి చేరినటువంటి వారు ఉన్నాము. అట్టి విధంగా మన ప్రభువుని మాయింపరిశుద్ధం నిమిత్తమై ఈరోజు మనము ఆరాధనా తలంపులు మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం గమనిస్తాం. యోబు గ్రంథంలో మరి పోయిన వారం అయితే మనం ఏమి విన్నాము, మరి చూసినప్పుడు పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి మాటలు మనం వింటూ వచ్చాం. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేశాడు. అలసిన వానికి ఓరడించు మాటల చేత ఆయన వాటి జ్ఞానం అనుగ్రహిస్తాడని చూసాము. ఈరోజు మన ప్రభువుని మనం ఆరాధించడానికి పూర్వము యోబు భక్తులైనటువంటి యోబు గ్రంథంలో 36వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూస్తాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయములో మరి 5వ వాక్యం చదువుతాం. 36 5వ వచనం మనందరం కూడా కలిసి చదువుకుంటాం. 36వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు 5వ వచనంలో, ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు, ఆయన వివేచన శక్తి బహు బలమైనది అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు యొక్క సహాయం కొరకై మరి మనం ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన ప్రభుత్వం నుంచి మరొక ప్రభుదిన వరకు కూడా నాయన మమ్మల్ని మీరు ఎక్కల కింద తండ్రి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. నా తండ్రి ఈ దినం తండ్రి మీరు ఆరాధన కొరకై యోబు గ్రంథంలో ఉన్నటువంటి 36వ అధ్యాయము 5వ వచనం ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడుతుండగా కొన్ని ఆరాధన తలంపులు ప్రభు మా గమనాన్ని తీసుకురండి. ప్రభు నిలబడినటువంటి మీ దాసు నేనైతే ప్రభా నాయన ఎంతో బలహీనుడును. ప్రభా నాయన మీరే బలపరిచి వాడుకొనను. ప్రభా మీ ఆత్మపూర్ణగా చేయండి. ప్రభు మీ యొక్క పరిశుద్ధ ఆత్మపూర్ణగా చేసి మీ నడిపింపుని మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. నేనైతే ప్రభా నోటి మాంజము కలిగినటువంటి వాడిని. ప్రభా నీవే నా నోటికి తోడయండి, నడిపించి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ కుడికి ఆది నుండి అంతవరకు కూడా మీకు అధ్యక్షతలు క్రమముగా నాయన మర్యాదగా ఘనముగా జరగటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చదువుకుంటూ వచ్చినప్పుడు యోబు గ్రంథంలో ఆరాధన తలంపులు మనం చూస్తాము. ఈ దినము మరి ప్రభుని ఆరాధించడం కొరకై ఆరాధన తలంపులు కొన్ని మనం చూస్తే మరి యోబు గ్రంథం 36వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట మనం చూస్తే ఆలోచించుము అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడు? ఆలోచించుము, దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని కూడా తిరస్కారము చేయనటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే బలవంతుడు అనేటువంటి మాటను యోబు గారు తన గ్రంథంలో రచించినటువంటి వాడు. ఆయన ఎవరిని కూడా ఏం చేయడంట? తిరస్కారము చేసేటువంటి వాడు కాదు మన దేవుడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ లోకంలో అయితే మనుషులు వారు ఏదైనా గొప్పగా ఉంటే వారిని గౌరవిస్తారు, కానీ వారు ఏదైనా గొప్పగా లేకపోతే వారిని ఏం చేస్తారంట? తిరస్కరిస్తారు. వారిని దూరంగా పెట్టేటువంటి వారిగా ఈనాడు మనుషులు ఉంటా ఉన్నారు. అయితే యోబు గ్రంథంలో ప్రభు అంటున్నాడు ఆలోచించండి అంటున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినము నాడ ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి లేఖన భాగాలు ఒక్కసారి మనము ఆలోచించాలి. ఈ మాటలు మరి దేవుడి మాటలు మనకు అందించబడుతున్నప్పుడు మరి దేవుని యొక్క విశ్రాంతి దినము మరి ఎవరము కూడా అలక్ష్యం చేయకూడదు. విశ్రాంతి దినమును మనం ఘనముగా ఆచరించాలనే దేవుని గ్రంథంలో మనం చూస్తాం. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఆలోచించుము, దేవుడు బలవంతుడు అంటున్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంట? బలము కలిగినటువంటి దేవుడు, శక్తివంతుడు. ఎలాంటి బలము కలిగినటువంటి దేవుడిని, శక్తి కలిగినటువంటి దేవుడిని ఆరాధించడానికి మనం ఆయన సన్నిధిలోకి సంఘముగా సమాజముగా కూడుకున్నటువంటి వారముగా ఉన్నాం. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా తిరస్కారము చేయడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అందుకే కీర్తన గ్రంథం 22వ సంకీర్తన 24 వచనం చూస్తే 22-24లో మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట మనం చదువుతాము. 22వ సంకీర్తన 24 వచనంలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని
దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన యొక్క ముఖమును దాచలేదు. మన దేవుడు ఎలాంటి మంచి దేవుడో చూసారా? బాధపడేటువంటి వారికి వారి బాధను తృణీకరించలేదు. నా బాధ అన్నాడు, మీకు వచ్చిన బాధ నా బాధ అని ప్రభు అంటూ ఉన్నాడు. ఆయన బాధపడు వారిని ఏం చేశాడంట? బాధను తృణీకరింపలేదు. ఆ బాధ నాది కాదులే, ఎవరికి వచ్చింది కదా, వారికి వచ్చింది కదా జబ్బు, వారికి వచ్చింది కదా వ్యాధి అనుకోలేదు. కానీ మనుషుల వలె ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన బాధపడు వారిని ఏం చేస్తాడంట? బాధను మరి తృణీకరింపలేదు. మరి అంటున్నాడు, దాన్ని చూచి ఆయన ఏం చేశాడంట? అసహ్యపడలేదు. మనమైతే ఏం చేస్తాము? అసహ్యపడతాం కదా. మనం కూడా మరి గడిచిన 5 సంవత్సరాల క్రితం మన దేశంలో వచ్చినటువంటి కరోనా మహమ్మారిని చూసి అనేకులు ఎంతగా అసహించుకునేవారో చూసారా? అయితే మన ప్రభు మరి ఎవరిని కూడా అసహించుకునేటువంటి వాడు కాదు. అందుకని అసహ్యపడలేదు. అతనికి ఏం చేశాడంట? తన ముఖమును దాచలేదు అంటున్నాడు. కాబట్టి తన యొక్క ముఖాన్ని మరి దాచకుండా తన ముఖాన్ని ఏం చేశాడంటే అందరికి కూడా ప్రత్యక్షపరిచినటువంటి దేవుడు కూడా. మనమైతే వారికి మన ముఖాన్ని మనం చూపించాం. మరి ఈరోజు అడిగితే వారికి ఏదైనా సహాయం కావాలని చేస్తాము, రేపు రా అని చెబుతాము. రేపు వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనము ముఖాన్ని దాచి మరి ఇంట్లో ఉన్నటువంటి భార్యతోనో బిడ్డలతోనో ఇంట్లో లేడయ్యా బయటికి వెళ్ళాడని చెప్పిస్తాం కదా. అయితే మన ప్రభు అలాంటి వాడు కాదు. అతనికి తన ముఖమును దాచలేదు. మన ప్రభు ఎంత మంచివాడో కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనం ఎందుకు ఆరాధించాలంటే, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు ఎవరిని కూడా తిరస్కారం చేయడు. మనమైతే తిరస్కారం చేస్తాం. మనమైతే తిరస్కరించేటువంటి వారు ఉంటాం, చమత్కరించేటువంటి వారు ఉంటాం. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏబు అంటున్నాడు కదా, ఆలోచించండి. ఈ యొక్క 36వ అధ్యాయం ఏబు గ్రంథంలో 5వ వచనంలో ఏమంటున్నాడు? ఆలోచించుము, దేవుడు బలవంతుడు. మన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు బలవంతుడు. కానీ ఆయన ఎవరిని కూడా ఏం చేయడంట? తిరస్కారము చేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 138వ సంకీర్తన 6వ వచనంలో చూస్తే, 138వ సంకీర్తన 6వ వచనంలో కూడా మనం చూస్తాం. వేగముగా 38వ సంకీర్తన 6వ వచనంలో కూడా మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ మహోన్నతం యెహోవా ఏమంటున్నాడు? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏం చేశాడంట? లక్ష్య పెడతాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూసారా? దావీదు అంటున్నాడండి ఈ మాట, యెహోవా ఎలాంటి వాడంట? మహోన్నతుడు అనగా గొప్పవాడు. ఈ లోకంలో గొప్పవారు ఎవరైనా ఉన్నప్పుడు మరి వారి దగ్గర మన వెళ్ళనీరు. పక్కన ఉన్నటువంటి మరి ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ ఎవరు కూడా ఆ మినిస్టర్ గారి దగ్గరకో, ఆ మంత్రి గారి దగ్గరకో కదా, ఆ ముఖ్యమంత్రి దగ్గరకో, ఆ ప్రధానమంత్రి దగ్గరకో, ఆ రాష్ట్రపతి దగ్గరకో, ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఎవరు కూడా వెళ్ళనివ్వరు. ముందు వీళ్ళు పర్మిషన్ ఎవరు. అయితే మన ప్రభు అయితే ఎలాంటి దేవుడు చూసారా? ఆ యెహోవా ఏం చేసి ఎలాంటి దేవుడు? మహోన్నతుడైనను. ఆయన ఎలాంటి దేవుడు అంట? మహోన్నతుడు, మహాగణుడు. ఇందా మనం పాట పాడుకున్నాం కదా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసులైన వాడు అయినను కదా. ఆయన దీనులను ఏం చేస్తూ వచ్చాడంట? లక్ష్య పెడుతూ వచ్చాడు, వారిని కనికరిస్తూ వచ్చాడు, వారి యందు దయ చూపుతూ వచ్చాడు. ఆయన యెహోవా మహోన్నతుడు. ఆయన ఏం చేశాడంట? దీనులను లక్ష్య పెట్టాడు. లక్ష్య పెట్టడం అంటే వారి మీద దృష్టి ఉంచాడు, వారి మీద శ్రద్ధ చూపించాడు. ఈనాడు దీనుల మీద ఎవరు శ్రద్ధ చూపిస్తున్నారండి? దరిద్రులు. దీనులు అనగా ఎవరంట? దరిద్రులు, దిక్కుమాలినటువంటి వారు. ఇలాంటి దీనుల మీద దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? ఆయన దయ చూపిస్తూ వచ్చాడు. మన ప్రభువుని ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, యెహోవా మహోన్నతుడైన కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? ఆయన దీనులను లక్ష్య పెట్టాడు. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించాలి. మా జీవితంలో కూడా, మా కుటుంబ జీవితంలో కూడా, మాది కూడా చిన్న కుటుంబం అయినా కూడా ఎంతో దీన స్థితిలో, దరిద్ర స్థితిలో, మరి కూటికి లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. గల కారణం ఏంటంటే, మా యొక్క వ్యక్తిగత జీవితంలో మా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేశారు. ప్రార్థనా పరులు ఉండబట్టే ఈనాడు మేము కూడా మరి వారు నడిచినటువంటి మార్గంలోనే దేవుడు మమ్మల్ని కూడా నడిపిస్తూ వస్తూ ఉన్నాడు.
అందుని బట్టి దేవుడు దావీదు అంటాడు కదా, యెహోవా మహోన్నతుడైన కూడా ఆయన ఏం చేశాడంట, ఆయన దీనులను ఏం చేస్తూ వచ్చారంట, లక్ష్య పెట్టాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అవును ప్రభు, నన్ను లక్ష్య పెట్టావు. ఈ గ్రామంలో నన్ను ఎవరు లక్ష్య పెట్టలేదు, నా కుటుంబంలో నన్ను ఎవరు లక్ష్య పెట్టలేదు, నా దేశంలో నన్ను ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. అందరూ నన్ను తృణీకరించారు. అయినా కూడా ప్రభు, నీవు నన్ను నా యందు లక్ష్య పెట్టినావు, నా యందు దయ చూపించినావు, నా యందు కనికరపడ్డావు అని మన ప్రభువుని మనం ఆరాధించాలి. అలాగే మనం చూస్తాం కదా ఆ పత్రికా పాఠంలో, మరి అక్కడ సమరయ్య అనేటువంటి స్త్రీని అనేకులు రాళ్లతో మరి కొడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇకను వెళ్ళి పాపం చేయి మాకు, నేను నిన్ను క్షమిస్తున్నానమాట కదా. కాబట్టి దేవునికి ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత దయ ఉన్నదో, ఎంత జాలి ఉన్నదో కదా. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి ప్రభువును మనం ఆరాధిస్తున్నామంటే, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు అయినా కూడా ఆయన దీనులను ఏం చేస్తూ వచ్చాడంట, లక్ష్య పెట్టాడు. ఆయన లక్ష్య పెట్టకపోతే నిజంగా మనం ఎక్కడుండేవాళ్ళమో కదండి. నిజంగా నా మటుకు నేను ఎక్కడుండేవాడినో. కాబట్టి నా జీవితంలో దేవుడు నన్ను కూడా లక్ష్య పెట్టాడు, నా యందు కూడా తను దృష్టి ఉంచాడు, నన్ను కూడా చూచినటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇది నాన్న నిన్ను చూస్తూ ఉన్నాడు. కనుకనే మన ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, యెహోవా మహోన్నతుడైన ఆయన కూడా ఆయన దీనులను ఏం చేస్తూ వచ్చాడంట, లక్ష్య పెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అంటున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకవేళ గర్వంతో ఉన్నారేమో, వారిని కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగేటువంటి దేవుడు. నన్ను ఎవరు చూడలేదులే, నేను గర్వంగా ఉన్నానులే అని ఒకవేళ అనుకుంటున్నావేమో, దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఎలాంటి వాడో చూసారా, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగినటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు చూసావా. ఒకవేళ నీవు గర్వంగా నడుస్తున్నావేమో, గర్వముతుంటున్నావేమో, ఒకవేళ అతిశయపడుతున్నావేమో, నాకంటే గొప్పవారు ఎవరున్నారు, నాదే కదా అధికారం అనుకుంటున్నావేమో కదా. కాబట్టి ప్రభు అంటున్నాడు, యెహోవా మహోన్నతుడైనా కూడా ఆయన దీనుల ఎడల ఎలా ఉంటాడంట, లక్ష్య పెట్టేటువంటి దేవుడు. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా తిరస్కారం చేయడు అనేటువంటి మాట గురించి మీకు ఆ 2 రెఫరెన్సులు కూడా చూపించడం జరిగింది. కాబట్టి యెహోవా ఎలాంటి వాడంట, ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రభు దినం నాడు దూరం నుండి దగ్గర నుండి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించుము. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని కూడా తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. ఆయన యొక్క వివేచన శక్తి ఎలాంటిదంట, బహుబలమైనటువంటి వివేచన శక్తి కలిగినటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మన ప్రభుని ఆరాధించి మన ప్రభుని మనం ఏం చేయాలంట, ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. అంతేనా చూస్తే మరి ఇదే యోబు గ్రంథం 36వ అధ్యాయంలో 26వ వాక్యం కూడా చదువుతాం. 26వ వచనం కూడా చూస్తే అక్కడ కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది. ఆలోచించుము, కాబట్టి ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది కదా. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మరి గ్రామంలో మరి దేవుడు తన యొక్క దీపస్తంభమును మరి ఇక్కడ నిలిపి తన మాటలు మాట్లాడుతున్నప్పుడు నిన్ను నన్ను కూడా ఆలోచింప చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచించము, దేవుడు ఎలాంటి దేవుడు అంట, మహోన్నతుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు 2వ తలంపులో ఆయన మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము. మనమైతే ఆయన ఎరిగినటువంటి వారిగా లేము, మనము చూసినటువంటి వారిగా మనము లేనటువంటి వారుగా ఉన్నాం. అయితే ఆయన సంవత్సరముల సంఖ్య ఎలా ఉన్నదంట, ఆయన యొక్క సంవత్సరముల సంఖ్య మితిలేనిదండి. కాబట్టి దేవుడు తన యొక్క దయా సంకల్పములను బట్టి ఈ 2025వ సంవత్సరంలో మరి ఆ జనవరి నెల మొదలుకొని ఈ యొక్క నవంబరు నెలలో మరి 9వ తేదీ వరకు కూడా దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో మనలందరినీ కూడా కాపాడుతూ వచ్చాడండి. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అనేకులు మరి కాలం చేశారు, వారికంటే మనం గొప్పవారం కాదు, కానీ దేవుడు మన ఎడల చూపినటువంటి తన యొక్క మహాప్రేమను బట్టే
నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా ఈ సజీవుల దేశంలో ఆయన నిలిపినటువంటి వాడుకుంటున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఈ మధ్యాహ్నం వేళలో హృదయమారా కూడా ఆరాధించాలి. ఆయన యొక్క సంవత్సరములు ఎలాంటివంటే ఆయన యొక్క సంవత్సరముల సంఖ్య ఎలాంటిదని చూపిస్తున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయన సంఖ్య మితిలేనిది అంటున్నాడు. కాబట్టి అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అందుకనే దావీదు అంటాడు కదా, దావీదు 102వ సంకీర్తన 27వ వచనంలో చూస్తే 102వ సంకీర్తనలో చూడండి 7వ వచనంలో ఏం రాయబడుతుంది. 102వ సంకీర్తన 27 చూస్తాం కదా. ఆ మాట కూడా మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 102:27 వచనంలో ఏమున్నదంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నీవు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని చూస్తే, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయన యొక్క సంవత్సరాలకి అంతము అనేది లేదు. మనకైతే మన సంవత్సరాలకి అంతం ఉన్నది. అందుకనే దావీదు మానవుని యొక్క వయో పరిమితిని అక్కడ చక్కగా రాస్తూ వచ్చాడండి. మరి దావీదు కూడా అక్కడ అంటాడు 90వ సంకీర్తనలో 2వ వచనంలో అంటాడు, దావీదు కూడా మనుషుల యొక్క గురించి ఆయన ఏం చెప్తూ ఉంటారంటే 92వ సంకీర్తనలో ఆయన అంటాడు, ఏమంటాడంట 90వ సంకీర్తనలో మనం గమనిస్తే ఆ మాట కూడా మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. 92:2 వచనం కూడా గమనించండి. కాబట్టి 90వ సంకీర్తనలో చూడండి ఆ మాట, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టంపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు చూసారా? యుగ యుగములు కూడా ఉండేటువంటి దేవుడు మనం ఆరాధిస్తా ఉన్నామండి. ఆయన అంటూ ఉన్నాడు, పర్వతములు పుట్టక మునుపు ఉన్నటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు కూడా నీవే దేవుడవు, నీవే దేవుడు ప్రభా. అందుని బట్టి నేను ఆరాధిస్తున్నానని మరి మరి అక్కడ దావీదు తన భాగంలో మోషే చేసినటువంటి ప్రార్థనలో ఈ 90వ సంకీర్తనలో ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే మరి చూసాం కదా 102వ సంకీర్తనలో కూడా మనం 27 వచనంలో ఏం చూసాము, మన దేవుడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. మనం ఆరాధించడానికి నీవు ఏకరీతిగా ఉండు వాడవు ప్రభా. అందుని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. నేనైతే ఏకరీతిగా లేను. మనుషులైతే ఇవాళ ఒక రకంగా ఉంటారు, రేపు ఒక రకంగా ఉంటారు కదా. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఏకరీతిగా అనగా ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామండి. ఎంత గొప్ప భాగ్యము! అనేకులకు లేనటువంటి భాగ్యము, అనేకులకు లేనటువంటి ధన్యతను దేవుడు నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించాడండి. ఎంత గొప్ప కృపను అనుగ్రహించాడు కదా. అందుకని అంటాడు కదా, యెషయా గ్రంథములు అంటాడు, యెషయా గ్రంథం 41:4లో ఆ మాట చూస్తామండి. ఆ మాట చక్కగా ఎంత మంచి మాట అంటే ఆ మాటలో చూస్తాం. 41వ సంకీర్తన 41వ అధ్యాయము 4వ వచనములో యెషయా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే 41 కాబట్టి 41 చదవండి. 4వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి అయితే నేను ఎలాంటి వాడినంటే ప్రభు చెప్తున్నాడు, నేను మొదటి వాడను, రెండవది కడపటి వాడను, ఉండువాడు. మన ప్రభు ఎవరంటే, ఈ ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించడానికి గల కారణం ఏంటంటే, మన దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన యొక్క సంవత్సరములు ఎలా ఉన్నవని చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. నేను మొదటి వాడిని అంటున్నాడు, నేను మొదటి వాడను, కడవరి వారిలో నుండి ఉండువాడను అనేటువంటి మాటను ప్రభు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామండి. ఏదో తూతూ మంతరంగా ఏదో కాసేపు మనం ఏదో మరి ముచ్చట్లు చెప్పుకోవడానికో, కబుర్లు చెప్పుకోవడానికో, లోకవార్తలు చెప్పుకోవడానికో కాదు సుమా. కాబట్టి నీవు ఏకరీతిగా ఉండేవాడు. ఇలాంటి ఏకరీతిగా ఉండేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించి గణపరచడానికి వచ్చాము. కానీ ఏవేవో 4 మాటలు చెప్పుకుని భోజనాలు తిని వెళ్ళటానికి మనము రాలేదండి. కాబట్టి మన ప్రభు ఎందుకు మనం ఏర్పరచుకున్నాడంటే, నువ్వు ఏకరీతిగా ఉండివాడవు, నీ సంవత్సరములకు ఏం లేదంట, అంతము లేదు. ఆయన సంవత్సరాలకు అంతమే లేనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఆయన కొనియాడుతూ పూజిస్తున్నామండి. నిజముగా అంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో
హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరుస్తాం. అలాగే యోబు గ్రంథంలోని 36వ అధ్యాయము 22వ వాక్యం కూడా చదువుతాం. 36 22వ వాక్యం కూడా చదువుతాము. కాబట్టి ఇక్కడ కూడా అంటున్నాడు 22వ వచనంలో ఆలోచించుము అంటున్నాడు. కాబట్టి ఆలోచించుము. దేవుడు ఎలాంటి దేవుడు అంట? శక్తిమంతుడై ఘనత వహించిన వాడు మన దేవుడు. కాబట్టి ఆయనను పోలిన కాబట్టి బోధకుడు ఎవరు అనేటువంటి మాటను దేవుడు మరి సంబోధిస్తూ ఉన్నారు. కాబట్టి నా 3వ తలంపులో మరి యోబు తన భాగంలో ఈ 36వ అధ్యాయంలో మరి ఇక 22వ వచనంలో అంటున్నాడు ఆలోచించమంటున్నాడు. 3వ మాటగా ఆయన రాస్తూ ఆలోచించమంటున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా ప్రియ సహోదరులారా? ఏదో తెల్లారుతుంది, పొద్దుగుతుంది, తెల్లారుతుంది, పంటలు పండుతున్నాయి, తింటున్నాం, మరలా వేసుకుంటున్నాం, మరలా పండిస్తూ ఉన్నాం. ఇదే నా జీవితం అంటే మరి ఒకసారి ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు అంటున్నాడు ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు మన దేవుడు. ఎలాంటి వాడంట? శక్తిమంతుడై ఘనతకు పాత్రుడైనటువంటి దేవుడు. మన యొక్క మరి మన ప్రాంతంలో కూడా దేవుడు ఆ యొక్క గాలి వాన నుంచి తప్పించి మరి పంటలను కూడా చక్కగా కాపాడినటువంటి దేవుడు ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో అయితే ఆయా పంటలన్నీ కూడా మరి ఎంతగానో నష్టపోయారు రైతులందరూ కూడా. మామిడి తోటలు, అవి చూసిన అరటి తోటలు, బొప్పాయి తోటలు, చెరుకు తోటలు కదా, అలాంటివన్నీ కూడా మరి వరి పంటలు ఇవన్నీ కూడా పోయినాయి. అయితే దేవుడు మన ఎడల ఎలాంటి దేవుడు అంటే ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరులారా. మరి యోబు అంటున్నాడు ఆలోచించుము. దేవుడు ఎలాంటి దేవుడు అంట? శక్తివంతుడైనటువంటి దేవుడు కనుకనే తన యొక్క శక్తితో, తన యొక్క బలముతో, తన యొక్క ఘనత వహించినటువంటి దేవుడు. ఆయనను పోలిన వాడు ఎవరు కూడా లేరండి. కాబట్టి మన ప్రభువుని పోలినటువంటి వారు ఎవరు కూడా లేరు. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరుస్తాం. మరి అలాగే కీర్తన గ్రంథంలో చూస్తామండి. కీర్తన గ్రంథం 19వ సంకీర్తన 25వ వచనం చూస్తాం. 19వ సంకీర్తన 25వ వచనం కూడా గమనిస్తాం. చూడండి ఆ మాట ఉన్నదా? 19 సంకీర్తన చెప్పాను, క్షమించండి. సామెతల గ్రంథంలో 23:11 సామెతల గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం కూడా గమనించండి. కాబట్టి యోబు అంటున్నాడు వారి విమోచకుడు ఎలాంటి వాడంట? వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యము. కాబట్టి వ్యాజ్యం ఆడేటువంటి దేవుడు మన పక్షంగా. మన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. నీ పక్షంగా ఎవరూ లేరని దిగులు పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, నాకెవరు దిక్కులేరనుకుంటున్నావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మధ్యాహ్న కాల సమయంలో ఆయన చెప్తున్నటువంటి మాట 11వ వచనంలో మన గమనానికి ఆయన తీసుకొస్తున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు మనం చూస్తే ఎలాంటి దేవుడు అంట? వారి విమోచకుడు యోబు అంటున్నాడు వారి విమోచకుడు బలవంతుడు. మన విమోచకుడు, మన విమోచించినటువంటి వాడు, మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి ప్రభు ఎలాంటి ప్రభు అంటే బలవంతుడైనటువంటి ప్రభు. మరి బలవం కలిగినటువంటి వాడు మన ప్రభు కనుక ఆయన ఎలాంటి వాడంట? ఆయన వారి పక్షమని ఏం చేశాడంట? నాతో వ్యాజ్యమాడు. కాబట్టి నా పక్షముగా మన ప్రభు వ్యాజ్యమాడి మనల్ని గెలిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో నీ బలహీనరాలుగా ఉన్నావేమో, లేక బలహీనుడిగా ఉన్నావేమో, అయితే ప్రభు నీ పక్షంగా ఉన్నప్పుడు నీవు ఎంతగానో జయం పొందేటువంటి వాడిగా మనం ఉండేటువంటి వారిగా ఉంటాం. అందుని బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచ మరి బద్దులమై ఉన్నాము. అలాగే మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథంలోనే 19:25 లేదన్నారు కదా, ఈ మాట కూడా నిర్గమకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూస్తాం. నిర్గమకాండము 6వ వచనం కూడా చూస్తాం. 6వ వచనం, నిర్గమకాండము 6వ అధ్యాయము. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఎలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు
మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాస్యములో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు చేసి మిమ్మల్ని ఏం చేస్తానంట విడిపించేటువంటి దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా. మోషే గారు మరి యొక్క మాటలు చెప్తున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు నేనే యెహోవా అని అంటున్నాడు. మన ప్రభు ఎవరంట? నేనే యెహోవాను. కనుక ఆ యొక్క ఐగుప్తీయులు మోయించున్నటువంటి బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలకు రప్పించడానికి, ఆ దాస్యము నుండి మీరు ఆ యొక్క దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించడానికి నాకు నా యొక్క బాహువు చాపి గొప్ప తీర్పులు చేసి మిమ్మల్ని ఏం చేస్తానంట విడిపించేవాడిని నేనే, నేను గొప్పవాడిని, నేను బలవంతుడిని అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనానికి ఆయన మాటలు తీసుకువస్తున్నారు. కాబట్టి వారి విమోచకుడు ఎలాంటి దేవుడు అంట? బలవంతుడు. ఆయన వారి పక్షంగా ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడు. కాబట్టి మన విమోచకుడు మన పక్షముగా వ్యాజ్యమాడి మనలకు జయమించేటువంటి వాడు, బలమిచ్చేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరుస్తాం. అలాగే జఫన్య గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం కూడా చూస్తాము. జఫన్య గ్రంథంలో చూడండి, హబక్కుకు తర్వాత ఉంటుంది. జఫన్య గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట కూడా మనం చూసి ముందుకు సాగుతాం. 3:17 కూడా చూడండి. 3వ అధ్యాయము 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిమిత్తము ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన ఏం చేస్తాడంట? హర్షించేటువంటి వాడుకున్నాడు, ఆయన సంతోషించేటువంటి వాడుకుంటున్నాడు అంటున్నాడు. కాబట్టి మన దేవుడు ఆలోచించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధన వర్తమానం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించమని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకని? నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడో లేడు, కానీ ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కనుక మరి నువ్వేం చేయమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? నీవేం చేయాలంట? నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు? శక్తిమంతుడు. 4వ తలంపులో మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రభా, నీవు నా మధ్య ఉన్నావు ప్రభా, నా మధ్య గొప్ప కార్యములు చేయి ప్రభా, నా కుటుంబంలో గొప్ప కార్యములు చేయి, నా యొక్క కుటుంబంలో గొప్ప కార్యములు చేయి, మా గ్రామంలో గొప్ప కార్యములు చేయి, మా దేశంలో మా రాష్ట్రంలో గొప్ప కార్యములు చేయి ప్రభా అని మన ప్రభువును మన హృదయమారా కూడా ఆరాధించాలి. మరి అనేకులు మరి వారి యొక్క జీవితంలో వారు అనేక వ్యసనాలకి బానిసలై వారు ఉన్నప్పుడు వారి యొక్క భార్యలు ప్రార్థన చేస్తున్నారు. మనం యూట్యూబ్లో చూసినప్పుడు ఎంతగానో రోధిస్తూ ఉన్నారు ప్రభా. వారిని ఆ సిస్టర్స్ మీటింగ్లో చూసినప్పుడు ఉపవాస ప్రార్థనలో ఎంతగానో రోధిస్తున్నారు, ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, యాచన చేస్తున్నారు. మా యొక్క కుటుంబాన్ని రక్షించు, వారిని విమోచించు ప్రభా, ఆ దాస్యత్వములో నుంచి విడిపించు ప్రభా, నీవు శక్తిమంతుడు, నీవు బలవంతుడివి అని ఈ మాటలు వారు మరి చక్కగా వినిపిస్తూ ప్రభువుని కనపరుస్తున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న వేళలో మనం కూడా మన దేవుడు, నీ దేవుడిని యెహోవా ఎలా ఉన్నాడంట? నీ మధ్యలో ఉన్నాడు. కనుక నీవు మన ప్రభువుని, ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? రెండవది రక్షించేటువంటి దేవుడు. మన దేవుడు నీవు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి నిన్ను రక్షిస్తాడు. శత్రువులలో నుంచి, శత్రు సమూహంలో నుంచి నేను రక్షించేటువంటి దేవుడు. నీ కుటుంబంలో నుంచి నేను రక్షించేటువంటి దేవుడు. నీవు ఆయా వ్యసనములకు నీవు బానిసైనప్పటికీ మరి దేవుడు నిన్ను రక్షిస్తాడు. నశించిన దాన్ని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చినటువంటి మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శక్తిమంతుడు. అందుని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. రెండవ మాట చూస్తే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన మిమ్మల్ని రక్షించేటువంటి దేవుడు. మన ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వేడుకో, ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన వేడుకుంటే నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నా బిడ్డను రక్షించు, నా కుటుంబం అంతటిని రక్షించు, నా తోబుట్టును రక్షించు అని మన ప్రభుని ఆయన సన్నిధిలో వేడుకుంటున్నప్పుడు ఈ జఫన్యా అంటున్నాడు తన భాగంలో, ఆయన నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. కనుక నీ మధ్య ఉన్నప్పుడు మన ప్రభువుని మనం వేడుకోవాలి. ఆయన ఎక్కడో దూరంలో
లేడు, కానీ ఆయన మన మధ్యనే ఉన్నాడు. మన మధ్య ఉన్నటువంటి ప్రభువుని మనం చేతిలో ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టి కాళ్ళని పట్టుకున్నట్టుగా ఈనాడు భక్తులు ఎలా ఉన్నారంటే మనుషులు మరి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడిని మరి ఆయన వేడుకొనక ఎక్కడో ఉన్నాడు దేవుడిని ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నట్టుగా మనుషులు మనం చూస్తున్నాం లోకంలో. అయితే మన దేవుడు శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. ఆయన బాహుము ఆయన ఎలాంటి దేవుడు అంటే మూడవదిగా ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించేటువంటి దేవుడు. నీ యందు సంతోషిస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె నన్ను ఎరిగినది, నన్ను గుర్తించినది అని ప్రభు ఆయన నీ యందు, నీ ఆత్మ యందు దేవుడు ఆయన ఆనందించేటువంటి దేవుడు ఉంటున్నాడు. 4వ తలంపులు. అందుని బట్టి మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించాలి. ఆయన ఏమంటున్నాడంటే ఆనందంతో నీయందు సంతోషించును, నీయందు తనకున్నటువంటి ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన ఏం చేస్తాడంట? హర్షిస్తాడు. నీ అందలి అక్కడ భాగంలో చూసినప్పుడు నీ అందలి ఏమంటున్నాడు? నీ యందు తనకున్నటువంటిది ఏంటంట? ప్రేమను బట్టి. తనకు నీ ఎడల ఉన్నటువంటి ప్రేమ, తనకు మన ఎడలో ఉన్నటువంటి జాలి, కరుణను బట్టి ఆయన ఏం చేస్తాడంట? శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించేటువంటి దేవుడు ఉంటున్నాడండి. ఇంత మంచి దేవుడు నిజంగా లోకంలో ఎక్కడైనా దొరుకుతారా? కాబట్టి అందరూ బట్టి మన ప్రభుని మధ్యాహ్నం వేళలో హృదయమహారా కూడా ఆరాధించాలి. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించేటువంటి దేవుడు, ఆయన మీ మధ్య ఉన్నటువంటి దేవుడు ప్రభు అయిన శ్రీక్రీస్తు వారండి. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధిస్తాము. అంత మాత్రం కాకుండా లూకాసు వార్తికుడు అంటాడు కదా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. భక్తుడైనటువంటి లూకా రాసినటువంటి సువార్త భాగం 1వ అధ్యాయము 49వ వచనంలో మనం గమనిస్తే మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. 5వ తలంపు ఏంటంట? సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామము పరిశుద్ధమంటారు. కాబట్టి ఇక మరి మాటలు పలుకుతూ ఉన్నది. ప్రభు ఆమెకు తెలియజేయించినటువంటి మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అని అప్పుడు మరియ ఇట్లా అంటా ఉన్నది. ప్రభు మరియ ఏమంటా ఉన్నదంట? సర్వశక్తిమంతుడు. మరి ఆ యొక్క మరియ ప్రభువుని గణపరుస్తూ ఉన్నది. ఆ యొక్క మరియ ఏమంటుందంట? సర్వశక్తిమంతుడు, నాకు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, అనగా సర్వము కూడా చేయగలిగినటువంటి దేవుడు, సర్వమును కూడా ఏలేటువంటి దేవుడు, సర్వమును కూడా శాసించేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందును బట్టి మన ప్రభుని ఆరాధించాలి. ఆరాధన వర్తమానంలో ఉన్నటువంటి తలంపులు మన యొక్క గమనాగమనాన్ని తీసుకుని వచ్చి వాటిని హృదయమార కూడా మన మదిలో తలపోసుకుని ప్రభు నా ఎడల ఎంత గొప్ప కార్యం చేసేటువంటి వాడా అని నేను కూడా మన ప్రభుని హృదయమారా కూడా ఆరాధించాలి. కాబట్టి మరి అయితే ఏముంటుంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడయ్యా నా జీవితం అని మరి అంటూ ఉన్నది. కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నన్ను ఏం చేస్తారంట? ధన్యురాలంటారు. కాబట్టి నన్ను కూడా ధన్యుడిగా చేశాడు, ధన్యురాలుగా చేశాడండి. నిజం, ఒకప్పుడు ఈ ధన్యత లేదు, ఈ భాగ్యము లేదు. కనుక దేవుడు నన్ను కూడా ధన్యురాలుగా చేసినటువంటి దేవుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్ధులమై ఉంటుంది. కాబట్టి ఆయన మన భాగంలో యెషయా గ్రంథంలో చూస్తాము. 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 2 మాటలు చూసి మనము ఆరాధన వర్తమానమును ముగించుకుంటాము. 57వ అధ్యాయం 57వ అధ్యాయం చదవండి. 57వ అధ్యాయము 15 వచనం. ఇలాగూ సెలవిస్తున్నాడు. కాబట్టి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను, అయినను కూడా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఏం చేస్తానంట? నివసిస్తూ ఉన్నాడండి. నిజముగా ఎంత మంచి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు కదా. ఆయన ఎలాంటి దేవుడు అంట? మహా
ఘనుడు, మహోన్నతుడు. ఆ పాట కూడా మనం పాడుకున్నాం కదా ఆరాధన వర్తమానంలో. ముందు మన పాటలు పాడుకున్నప్పుడు ఈ పాట కూడా మనకి ప్రభు అనుగ్రహించారు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మహాఘనుడిని మనం ఆరాధిస్తున్నాము. రెండవది మహోన్నతుడు. ఈ పదాలన్నీ కూడా వివరించాలంటే ఒక వర్తమానం సరిపోద్దండి. కాబట్టి మన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు. మూడవది పరిశుద్ధుడు. ఆయనకున్నటువంటి బిరుదులు, ఆయనకున్నటువంటి నామకరణాలు చూస్తే నిత్య నివాసునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు. నేను ఎలాంటి వాడినంట? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి వాడిని. అయినా కూడా నేనెంతో నా యొక్క మహామహిమను విడిచిపెట్టి మీ మధ్యకు వచ్చానని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, మనం ఈ భాగంలోకి వెళ్లే ముందు ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఆయన ఎలాగ వచ్చాడని చూస్తే 2వ అధ్యాయంలో ఆ మాట చక్కగా మనకి హృదయానికి తాకుతుందండి. ఆ మాట నిజముగా ఆ మాట మనం చూస్తాము. ఆయన ఎలాగూ మనకు ఆయన వస్తూ వచ్చాడని చూసినప్పుడు మనము 9వ వచనంలో అనుకుంటా ఆయన ఎలాగున్నాడు, 7వ వచనంలో ఆయన ఎలాగ వచ్చి ఉన్నాడంటే మనుషుల పోలికగా పుట్టి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి, కాబట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే ఎలాంటి వాడిగా చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేస్తూ వచ్చాడంట? తగ్గించుకున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసునైనటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడు అన్నాడంటే, మరి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన ఎలాంటి స్వరూపం కలిగినటువంటి వాడు? దేవుని స్వరూపం కలిగినటువంటి వాడై ఉండి కూడా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనమైతే ఈ లోకంలో ఉన్నటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి పొలాలు, ఈ లోకంలో ఉన్నటువంటి స్థలాలు, ఇళ్ళు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు, ఇవన్నీ కూడా విడిచిపెట్టలేము. ఇదే భాగ్యం అనుకుంటున్నాం. అయితే మన ప్రభు ఏం చేస్తూ వచ్చారంటే ఆయన యేసుక్రీస్తు ఎలాంటి వాడు ఉన్నాడంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టాడు. మనమైతే ఈ లోకంలో భాగ్యాన్ని విడిచిపెట్టలేరు. ఒక్కరోజు మరి గాలి వారొస్తే మరి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళలేం. ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి గృహాలే విడిచిపెట్టలేకుండా ఈ గృహం ఏమైపోయిద్దో, ఎవరొచ్చి దొంగిలిస్తారో కదా అనేటువంటి వేదనలో ఉంటాం. అయితే మన ప్రభు ఎలాంటి వాడు ఉంటూ ఉన్నాడంటే దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7వ వచనంలో చూస్తే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడుగా అయిపోయాడు. ఏమీ లేనటువంటి వాడిగా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను రక్షించిన కొరకై ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన ఈ లోకంలోనికి, కాబట్టి ఆ యొక్క మహోన్నతులైన కూడా ఆయన ఏం చేశాడంట? అక్కడ చూస్తే అక్కడ చదివాం కదా యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో, కాబట్టి నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో, కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంట? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడును. అయినా కూడా ఇలాంటి స్థలముల్లో ఆ పరలోకములో నివసించేటువంటి వాడిని, అయినా కూడా వినయము గల వారి ప్రాణమును ఏం చేయడానికి వచ్చాడంట? ఉజ్జీవింప చేయాలి. మరి రెండవదిగా రెండవ కేటగిరీలో ఎవరున్నారంటే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేనేం చేస్తున్నానంట? నివసించుచున్నాడండి. ఎంత భాగ్యం చూసారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగా నీ కొరకు నా కొరకు కూడా విధేయత చూపాడు. కాబట్టి ఒక సహోదరి పాడింది ఈ పాట, విధేయతకే అర్థము చెప్పినటువంటి మహనీయుడా అని పాట పాడింది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా.
కాబట్టి ఎంత మంచిగా ఆ పాటని ఆ సహోదరి ఆలపించిందో, తన హృదయానికి అన్వయించుకుంటూ ఆ మాటలు ఆ యొక్క పాటగా చక్కగా తను మలచింది. కాబట్టి మన దేవుడు ఎంతగా విధేయత చూపించాడంటే, నీ ఎడల నా ఎడల కూడా తన్ను తాను తగ్గించుకుని ఆయన దాసుని స్వరూపం ధరించినాడు. రిక్తుడిగా అయిపోయినటువంటి వాడుకున్నాడు. నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన ఏం చేస్తున్నాడంట, నివసించడానికి వచ్చాడు. తగ్గించుకుని ఆ యొక్క మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి ఈ భూలోకములోనికి ఆయన సశరీరుడుగా 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చి ఆయన మరి మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తుడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేసి ఆయన మరి ఎంతగానో శ్రమ పడినటువంటి వాడిగా నీ కొరకు నా కొరకు కూడా మనం మరి ఈ భాగంలో చూస్తూ వచ్చాం. కాబట్టి అందరిని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. ఆయన ఎంతగా తగ్గించుకొచ్చాడంటే, మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలముల్లో నివసించేటువంటి వాడు అయినా కూడా వినయము గల వారి మధ్య నివసించాలని, దీన మనసు గల వారి వద్ద మరి నివసించటానికి ఆయన తన్ను తాను తగ్గించుకుని ఆయన రిక్తుడిగా దీనుడిగా నీ మధ్య నా మధ్య ఆయన నివసించినాడు. ఆయన ఈ లోకంలో నివసించినప్పుడు నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకైనా కూడా స్థలము లేనటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో జీవించినాడు. ఆయన ఎంతగా అంత తగ్గించుకున్నాడో మనం చూస్తూ వచ్చాం. ఆయనకి ఏ యొక్క జేబు లేదు, ఆయనకి ఏ యొక్క అకౌంట్ కూడా లేదు. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో. కాబట్టి ఆయనకి ఏ ఫోన్ నెంబర్ కూడా లేనటువంటి వాడుకున్నాడు. అందరిని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి ఆయన వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింప చేయుటకు నలిగిన మరి వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించడానికి వచ్చినటువంటి వాడుకున్నాడు. అందరిని బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. అట్టి ప్రభువును మనం ఆరాధించి మన ప్రభువును మనం హృదయమారా కూడా ఘనపరచబద్దులు. అలాగే యెషయా గ్రంథం 52 చదవండి. ఇదే యెషయా గ్రంథము 52వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తాము. 52వ అధ్యాయంలో 13వ వాక్యం, 52:13 వాక్యం అక్కడ కూడా చదివితే ఆలకించుడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు యెషయా? ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడిగా ఎంచబడును. కాబట్టి ఆలకించండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలకించండి అని ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క స్వార్థను ఆయన తన ప్రజలకు అందిస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆలోచించండి అని ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నా గమనాగమనంలోనికి ఆయన మాటలు తీసుకొస్తున్నటువంటి వారు ఉన్నాడు. కాబట్టి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చివరిగా మనం చూస్తాం కదా, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1వ అధ్యాయము. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అని చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు మన ప్రభు అండి. అందును బట్టి మన ప్రభుని మధ్యాహ్న వేళలో హృదయమార కూడా ఆరాధించాలి. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన యొక్క మూర్తిత్వం అంతా తన యొక్క మహత్తు గల మాట చేత సమస్తము కూడా నిర్వహించేటువంటి దేవుడు. అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా తన మహిమనంతా కూడా విడిచిపెట్టాడు. తన యొక్క మహిమనంతా కూడా తన యొక్క తేజస్సునంతా కూడా విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించిన కొరకై ఈ లోకంలోనికి దీనుడుగా రిక్తుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి గొప్ప దేవాది దేవుడే ఉంటున్నాడు.
అందుని బట్టి ఈ ప్రభుని ఈ మధ్యాహ్న వేళలో హృదయమార కూడా మనం కొంత సమయం ఆరాధించి మన ప్రభుని మనం ఘనపరచుదాం.